దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జీవితంలో ప్రతి దినము మనం కోరుకునే ఒక మంచి పరిస్థితి ఏదైనా ఉందంటే మానవుని జీవితంలో సంతోషం కోరుకుంటాం. అదే దావీదు జీవితంలో కూడా 16వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని దగ్గరికి వచ్చేవారికి, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారికి, ఆ యేసు ప్రభు పిలిచినటువంటి వారికి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనేటువంటి ఆ మాటను అర్థం చేసుకొని వచ్చినటువంటి వారికి సంతోషం. ఒకటి, జీవ మార్గమును ఆ దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసు వారికి తెలియపరుస్తాడు. రెండవది, సంపూర్ణ సంతోషం. దేవుని సన్నిధానంలో సంపూర్ణ సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే కొంచెం సంతోషం కాదండి, నీకు పరిపూర్ణమైనటువంటి సంతోషం దేవుడు అనుగ్రహించుటకు దేవుడు నేను పిలిచాడు. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఏంటంటే నా సంతోషం పరిపూర్ణమగుటకు అనే యోహాను సువార్తలో కూడా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మిగుల సంతోషం దేవుడు మనకు అనుగ్రహించుటకు, మిగుల సంతోషము దేవుడు మనకు అనుగ్రహించుటకు ఆయన దగ్గరికి మనం రావాలి. కాబట్టి దావీదు జీవితంలో ఒక గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తిని మిగుల సంతోషం కలిగినటువంటి వ్యక్తిగా, జీవార్థమైనటువంటి మంచి జీవితం, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించి ఆరాధించి దేవుని గణపరచడం వలన తన జీవితంలో సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాడు. ఎంత సంతోషం! మూడవదిగా, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన చేతిలో మనం ఉంటే నీతి అను దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది, ఆయన కరుణా హస్తము నిన్ను ఆదుకుంటుంది, ఆయన గాయపడిన హస్తములు నిన్ను విడిచిపెట్టవు, ఆయన కరములు నిన్ను చాచి నిన్ను పట్టుకునే పరిస్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏంటంటే ఆయన కుడి చేతిలో నువ్వు ఉంటే. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని, నీకు డబ్బు ఉందా లేదా, బంగారు ఉందా లేదా, ఆస్తుల అంతస్తులు ఉన్నాయా లేవా, మంచి గృహం ఉందా లేదా, మంచి పలుకుబడి ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. నీకు సంతోషం ఉందా లేదా, నీవు జీవించే ఆ జీవితంలో సంతోషాన్ని వెతుకు. అప్పుడు నీకు అర్థమవుతాడు దేవుడు ఏం చేస్తాడంటే మనిషిని సంతోషపరచుటకు, సమాధానపరచుటకు, దీవించుటకు, ఆశీర్వదించుటకు ఆయన చేయని ప్రయత్నం లేదు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కానీ, శారీరకమైన చింతన కానీ, ఒకవేళ నీకున్నటువంటి అనేకమైనటువంటి అర్థం కాని పరిస్థితులు కానీ ఎన్ని ఉన్నా సరే సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోబాక. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అన్నీ చెయ్యి, కానీ దేవునికి లెక్క చెప్పాలి. అందుకే కొంచెం జాగ్రత్తగా నీ సంతోషాన్ని చెడగొట్టే, నీ ఆనందాన్ని చెడగొట్టే, నీకున్నటువంటి మిగుల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంపూర్ణ సంతోషం ఎవరైతే చెడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళతో నువ్వు సాహసం చేయొద్దు, దూరంగా ఉండు. నేను ప్రశాంతంగా ఉంటాను. దేవునికి స్తోత్రం.
ఒకవేళ వాళ్ళు చాలా దగ్గరోళ్ళు అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు జీవా జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి సుఖము, సంపూర్ణ సంతోషము దేవుడిచ్చే ఆ జీవ మార్గములోకి నువ్వు ప్రవేశించినటువంటి వ్యక్తిగా సంతోషపడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ నువ్వు ఆనందించుడి అని బైబిల్లో ఉంది. దేనిని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, దేనిని బట్టి సంతోషిస్తున్నావు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు చాలామంది ఆ జీవితంలో ఆనందం మరియు సంతృప్తిని కలిగి ఉండడం మనము క్రైస్తవులంగా మనం నేర్చుకోవాలి. అది పోగొట్టుకోకూడదు. ఏదైనా మంచి చేసి దయ మరియు ధర్మానికి సంబంధించిన చర్యల్లో పాల్గొనాలి మనం. అంటే చాలా నీకున్నటువంటి ఆ 10 రూపాయలు, 1 రూపాయి ఎవరికైనా ఇస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏదో ఒక విధంగా ప్రభు కొరకు వాడబడు, చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, నీ పిల్లల జీవితంలో, నీ భార్య భర్తల జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ సంతోషాన్ని పోగొట్టుకోకుండా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. అదే సొలొమోను రాజు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మాట చెప్తాడు 12లో, కావున సంతోషముగా నుండి కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నాకు నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఎంత గొప్ప మాట చూడండి. సంతోషముగా నుండుట కంటేను 1, తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను 2, శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఆయన మహాజ్ఞాని కదా. ఆ జ్ఞానంతో ఆయన తెలుసుకున్నటువంటి మానవుని జీవితంలో ఆయనకి బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఏమన్నా చేయగలడు ఆయన. 1000 మంది భార్యలు ఉన్నారు, చాలా ఎన్నో సంతోషాలు. కానీ ఆ సంతోషాలన్నిటికంటే కూడా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ సంతోషముగా నుండుట కంటేను తన బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నాకు లేదని నేను తెలుసుకుంటుని. శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. కాబట్టి ఈరోజు నేను కూడా తెలుసుకోవాలి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. అంటే ఒక సంతోషకరమైనటువంటి భోజనం, అన్నపానములు పుచ్చుకోవడం, కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చినటువంటి బహుమానం అంట. కాబట్టి ఈరోజు ఆ బహుమానం నువ్వు అనుభవిస్తున్నావని నేను నమ్ముతున్నాను. నీ బహుమానం ఎవరు దొంగతనం చేయకూడదు. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24లో అన్నపానములు పుచ్చుకుంటే కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటున్నాను. దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం ఎవరండి? అదే తృప్తికరమైన జీవితం. నువ్వు ఒకరికి 1 కోటి రూపాయలు ఇచ్చినా వాడు ఏమంటాడంటే నాకు ఇంకొక 2 కోట్లు ఇస్తే బాగుండు. ఒక 100 సవర్లు బంగారు ఎవరికైనా ఇచ్చావనుకో, వీడి దగ్గర ఎంత ఉందో అని చెప్పి ఇంకొక 50 సవర్లు అని అడుగుతాడు. అదే కడుపు నిండా భోజనం పెడతాడంటే, కడుపు నిండా భోజనం పెట్టావనుకో, వాడు ఏమంటాడు, చాలు అంటాడు. దేవుడిచ్చేది అదే. నానాటికి కావలసిన ఆహారం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంతకంటే సంతోషం ఏముంది? కట్టుకొనుటకు వస్త్రములను, తినుటకు ఆహారమును
నీవు నివాసం యోగ్యమైనటువంటి అది ఏదైనా కావచ్చు, నీకు మంచి గృహమును దేవుడిస్తే అంతకంటే సంతోషం ఏముంది? దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడలను, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలను అర్థం చేసుకొని దేవుడు ఇచ్చిన సంతోషంలో పాల్గొనటం, పాలు పంపులు పొందుకుంటూ దేవుడిచ్చిన ఆనందములో ప్రభా నిలబడుటకు వారు సంతోషించి ఆనందించి నేను గొప్ప కార్యములు వారి జీవితంలో జరుగులాగన. తప్పైన కుమారుడు నేను అన్నం లేదు, వస్త్రాలు లేవు, అన్నీ బాగొట్టుకున్నాడు. తిరిగి అన్ని ఇచ్చిన తర్వాత వాడు ఎంత సంతోషపడ్డాడు. అలాగే ఒకవేళ సంతోషం పోగొట్టుకున్నటువంటి వారు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే దయవుంచి వారికి మిగిలిన సంతోషం మీరు దయచేయమని, ఆనందం దయచేయమని, జీవ మార్గం దయచేయమని, చూపించమని, సంపూర్ణ సంతోషము దయచేయండి. అవును తండ్రి, వాళ్ళకి నీ ఆశీర్వాదాలన్నీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.